హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను మీకోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమంటో చూసేద్దాం. నేను 150 గ్రామ్ రైస్ తీసుకున్నాను. వాటిని ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. రైస్ని ఆరబెట్టుకున్నాను. ఆ తర్వాత దానికోసం ఒక 5 కోడిగుడ్ల వరకు తీసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. సాల్ట్ రుచికి సరిపడా. 2 క్యారెట్స్ తీసుకుంటున్నాను. ఒక లెమన్ తీసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలని మిక్సీ వేసి పెట్టుకున్నానండి పౌడరు. ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మిరియాలు కూడా అంతే అండి. నేను ముందుగా లైట్గా వేయించి వాటిని పొడి చేసి పెట్టుకున్నాను. అది కూడా 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను మిరియాల పౌడరు. ఆ తర్వాత కారం 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ముందుగా మనం ఇప్పుడు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత 5 ఎగ్స్ ఉన్నాయి కదా, మనం తీసుకున్న ఎగ్స్ పగలగొట్టుకొని దీంట్లో వేసుకోవాలి. నేను ఎగ్ని ఒక 1 మినిట్ వరకు కలపట్లేదండి. ఎందుకంటే కలపటం వల్ల చిన్న చిన్న పీసెస్కి అయిపోతాయి. నాకు ఇష్టం ఉండదు. నాకు పెద్ద పెద్ద పీసెస్ అంటే ఇష్టం ఎగ్. సో అందుకని నేను ఒక 2 మినిట్స్ 1 మినిట్ అట్లా ఉండనిచ్చి ఆ తర్వాత నేను వాటిని కలయి పెట్టుకున్నాను. సో మనకి ఎగ్ టేస్ట్ తెలియాలంటే కొంచెం సాల్ట్ ఉండాలి కదండి. సో అందుకని నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎగ్ తినేటప్పుడు పెప్పర్ పౌడర్ టేస్ట్ అండ్ సాల్ట్ టేస్ట్ కూడా తెలుస్తుంది. సో అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఎగ్ ఇట్లా వేగిపోయింది. ఇప్పుడు నేను వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవటం కోసం మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఉన్నాయి కదండి, వాటిని కట్ చేసి పెట్టుకున్న ముక్కలని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇవి తొందరగా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ పసుపు యాడ్ చేసుకుంటే ఇవి త్వరగా వేగిపోతాయండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. నార్మల్గా వేగితే సరిపోతుందండి. చూడండి, నేను ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇవి పసుపు సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే తొందరగా మనకి ఇవనేది వేగిపోతాయండి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అనేవి వేగిపోతాయి. చూసారు కదా, నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు నేను దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్కి రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మన నార్మల్ రైస్ కంటే కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్కి రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ తగ్గించేసుకోండి. ఎసురు పోసుకునేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి పోసుకోండి. అట్లా పోసుకోవటం వల్ల మనకు రైస్ అనేది బాగా పొడిపొడిలాడుతుంది. ఆ తర్వాత నేను ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేశానండి. అది యాడ్ చేసి కలయబెట్టాను. ఆ తర్వాత నేను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు యాడ్ చేశాను. ఇప్పుడు నీట్గా కలయి పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్ని దీంట్లో మిక్స్ చేసేసుకుందాం. అంతే, సింపుల్, రెడీ అయిపోయింది మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్. మనం ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కొంచెం సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను లెమన్ రైస్ తినేటప్పుడు పిండుకుంటానండి. సో నేను ఇప్పుడు పిండట్లేదు. మీకు అవసరమైతే ఇప్పుడు పిండుకోవచ్చు లెమన్. చూసారు కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా ఉందో. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.